అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఆ రోజు జగనన్న పాదయాత్ర సమయంలో కానీ ఎన్నికల సభల్లో కానీ ఈ రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి అన్నాడు. పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చాడు. కానీ అధికారంలోకి రాగానే 4 సంవత్సరాల 10 నెలల కాలం వస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. కేవలం అది ఎన్నికలో 2 నెలల సమయం ఉన్నందున ఇప్పుడు కేవలం 6,100 పోస్టులు విడుదల చేసి విద్యార్థి నిరుద్యోగులు మోసం చేస్తున్నాడు. విద్యార్థి నిరుద్యోగులు కూడా రిక్షాలు తొక్కుని మూట్లు మోసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు చేస్తున్నాడు. ఆధ్వర్యంలో ఆ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. ఆ సమయంలోనే ఆ పాదయాత్రలో కూడా డిఎస్సి పోస్టులు 25,000 పోస్టులు ఉన్నాయి. నేను సీఎం అయిన తర్వాత వెంటనే 25,000 పోస్టులను కూడా భర్తీ చేస్తానని చెప్పి, కానీ సీఎం అయిన తర్వాత 4 సంవత్సరాల 10 నెలల కాలం అయింది, పూర్తయింది. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో 2 నెలలు ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఇది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా, మేము కూడా దానిలో బాధితులమే. ఇప్పుడు రిక్షొక్కుంటూ మూట్లు మోస్తూ ఏదో పల్లెటూరు మా బతుకు తెర కోసం చేస్తున్న దృష్టికి మేము వచ్చాం. ఇలాగే చేస్తే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని లాస్ట్ టైం అడిగినాడు. ఈసారి కూడా ఆ ఒక్క ఛాన్స్ కూడా లేకుండా ఏదైతే సీఎం పదవిలో ఉన్నాడో ఆ సీఎం పదవి కూడా ఆ సీటు నుంచి దిగే వరకు మేము